హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక న్యూస్ అండి. ఇప్పుడు తెలంగాణలో కొన్ని జిల్లాలకి పేరు మార్చారంట. అసలు ఎక్కడెక్కడో చూద్దాం. ఆ జిల్లాలకు కొత్త పేరు, పబ్లిక్ నోటీసులు జారీ. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాకు కొత్త పేరు పెట్టనున్నారు. ములుగు జిల్లా పేరు మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పుడు ములుగు జిల్లా ఏదైతే ఉందో ఆ పేరు మార్చేందుకు సిద్ధమైంది. నేను అనుకోవడం సమ్మక్క సారలమ్మ అలా ఏమైనా పెడతారని అనుకుంటున్నా. ఆ జిల్లాకు సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లాగా నామకరణం చేయనున్నారు. ఈ మేరకు జిల్లా ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సర్క్యులర్ జారీ చేశారు. సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లాగా పేరు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నారు. సో ఇప్పుడు సర్క్యులర్ జారీ చేసిందంట. అంటే మొత్తం ఒకసారి ఎంక్వైరీ చేసి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందామని. ములుగు జిల్లా కొత్త పేరు సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లాగా నామకరణం. ప్రజల అభిప్రాయం కోసం సర్క్యులర్ జారీ చేసిన ప్రభుత్వం అంట. ఆ జిల్లాకు కొత్త పేరు. మళ్ళీ కొన్ని చూడండి. అయితే కొన్ని జిల్లాలకు స్థానికంగా ఉన్న పట్టణాల పేరు పెట్టగా మరికొన్ని జిల్లాలకు వ్యక్తులు చారిత్రాత్మక నేపథ్యం ఆధారంగా పేర్లు పెట్టారు. కొమరంభీం పేరిట ఆసిఫాబాద్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, రాజన్న సిరిసిల్ల ఇలా ఆలయాల పేరిట కూడా జిల్లాలు ఏర్పాటు చేశారంట. కాగా ములుగు జిల్లా తాడవే మండలం మేడారం గ్రామంలో సమ్మక్క సారలమ్మ జాతరలు నిర్వహిస్తారు. తెలంగాణ కుంభమేళగా పేరొందిన అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర. ఇప్పుడు సమ్మక్క సారలమ్మ అనే పేరు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే అది పెద్ద జాతర అంట. సో ఎక్కడ తెలంగాణలో గిరిజన జాతర. సో 2 years ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. సో భయంకరంగా ప్రపంచ నలుమూలన ఉన్న తెలుగు వాళ్ళు అలాగే హిందువులు భయంకరంగా తరలి వస్తారు ఆ జాతరకి. అందుకే ఈ జిల్లాకు సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లాగా పేరు మార్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లా ప్రజల అభిప్రాయాలు స్వీకరించి అందుకు అనుగుణంగా పేరు మార్చనున్నారు. కాగా జనగామ జిల్లా పేరు మార్చాలని కూడా గత కొంతకాలంగా డిమాండ్ వినిపిస్తున్నాయి. ఆ జిల్లాకు జనగామ జిల్లాకి సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని ప్రజలు కోరుతున్నారంట. ప్రజలు ఎన్ని మార్చుకుని ఏం చేసుకున్నా సరే చేసుకోండి. అభివృద్ధి లేనిదే ఏం చేసినా కూడా వేస్టే కదబ్బా. ఈ ప్రభుత్వాలు వచ్చిందట పేర్లు మార్చడం, కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం రకరకాలుగా చేస్తుంది. సో ఇప్పుడైతే నాకు తెలిసి ములుగు మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జిల్లా అని నేనైతే పెడతారని నేనైతే అనుకుంటున్నాను. దీనికి ప్రజలు కూడా ఒప్పుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. సరే పేర్లతో పాటు పరిపాలన మీద కూడా ఫోకస్ చేస్తే బాగుంటుంది. చూసారు కదా రైతు ఆత్మహత్య చేసుకునేందుకు వీడియో మనం చేసాం. రేవంత్ రెడ్డి గారు కొంచెం వీటి మీద కూడా దృష్టి సారించండి, పరిపాలన తీసుకెళ్ళండి. లేకపోతే చెరగని మచ్చగా చెరిగిపోని మచ్చగా ప్రభుత్వం మీద అయితే పడిపోతుంది. మీ ప్రభుత్వం మీద తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో అయితే. మీరు మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.